తద్ది తన్న తద్దిన తద్ది తన్నాదిన తద్ది తన్న తద్దిన. ఇప్పుడు చేయండి. 1 2 3 4 1 2 3 4. ఎవరు? ఇవాళ క్లాస్ అయిపోయింది, మీరు వెళ్ళండి. గుడ్, చాలా బాగా చేశారే. కీప్ ఇట్ అప్. కొంచెం బాడీ తగ్గించాలి అంతే. చాలా బాగా చేశారండి. సరే, అసలు మీరెవరంటే చెప్పరే? అదే మీ టైలరింగ్ బిల్లు. ఓహో, టైలర్వా? ఏమిటయ్యా ఏమిటయ్యేది? మీరు అన్ని సార్లు కొలతలు తీసుకెళ్ళి ఇంత లూజ్గా కుట్టారేమిటి? ప్రోగ్రామ్ లో ఎక్కడ జారిపోతాయన్నంత లూజ్గా ఉన్నాయి. కొలతలు కొలవడానికి మీరు కుట్టి తీసుకురావడానికి మధ్య నేను చిక్కానా, లేక మీరే సైజులు పెంచారా? అమ్మా, నీ కొలతలు పెరిగాయో లేక వాళ్లే పెంచారో నాకేమీ సంబంధం లేదు. ఎందుకంటే నేను టైలరింగ్ మనిషిని కాదు. మరి మీరు డ్రామా కంపెనీ బిల్లు పంపించారే, అదే మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్, దాని తాలూకు మనిషిని. ఏమిటి, మీరు మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్ నుంచి వస్తున్నారా? అవును. అయితే తలుపేసేయండి. తలుపా? ఎందుకు? ఏం కాదు, పత్రికా విలేకరులు పిలిచి ప్రకటన ఇస్తానన్నాడు మా ఓనర్. వాళ్ళు వస్తే నా ప్రాణం తీసేస్తారు. మీరు వెళ్ళి కొద్దిగా తలిపేయండి. అంతే కదా? వెయ్యండి. వేస్తాను. అవును, అక్కడ మీరు జాబ్ చేస్తున్నారా? అవును, బిల్లు కలెక్టర్. బిల్లు కలెక్టరా? అదే, బిల్లు లేకపోతే నాకు వేరే పనే లేదు. ఈ బిల్స్ మురళీకృష్ణ గారు చూసారా? చూడలేదు, నేనే చెకింగ్ వచ్చాను. నేను అనుకోకుండా ఈ చిక్కుల్లో పడ్డానండి. ఆయన ఎవరో నాకు తెలీదు, చూడలేదు కూడాను. ఇంతవరకు చూడకపోతేనే ఇక నుంచి చూస్తే పోలా? చాలండి, ఆయన చూడకుండానే ఇంత గొడవ జరిగింది, చూస్తే ఇంకెంత గొడవ జరుగుతుందో. అత్యాశకు పోవడం, అబద్ధాలాడడం నాకెప్పుడు ఇష్టం లేదండి. మీరు ఈ బిల్స్ ఆయనకి చూపించకండి, మీకు పదో వరకు ముట్టు చెప్తాను. ఇక్కడ కమిషన్. చూడండి, వాళ్ళు పత్రికల వాళ్ళు నన్ను కలవడానికి వీల్లేదని చెప్పి పంపించేయండి ప్లీజ్. సరే. నమస్తే. ఎవరు? నేను పత్రికా విలేకరిని. నా పత్రిక పేరు లపాకి, నా పేరు పాకి అంటే పార్వతి కిషోర్. కృష్ణవేణి గారితో ఇంటర్వ్యూకి వచ్చాను. ఆవిడ బిజీగా ఉన్నారు. అదేం బిజీ అండి, రేపు మా పత్రికలో ఆవిడ పేరు పడిందంటే ఆవిడే దొరకనంత బిజీ అయిపోతుంది. చూడండి తాపి గారు, పాకి అదే పాకి గారు, మీ పాకి పత్రికలో పాకి రాతలు ఆవిడకి అవసరం లేదని ఖచ్చితంగా చెప్పమన్నారు. మిమ్మల్ని వెళ్ళమన్నారు. అదేమిటయ్యా, అన్నిటికీ నువ్వే సమాధానం చెప్పేస్తావు. ఎంతకు నువ్వెవరు? మురళీకృష్ణ, ప్రొప్రైటర్ ఆఫ్ మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్. నమస్తే సార్. వణక్కం సార్. ఆదవర్స్ సార్. మళ్ళీ వస్తాను సార్, క్షమించండి సార్. వచ్చే వారం ఈ వార్త బాక్స్ కట్టి మరీ వేస్తాను సార్. హెడ్డింగ్ చూడండి సార్, ఎంత గొప్పగా పెడుతున్నానో. పట్ట పగలే బట్ట బయలు. ఎలా ఉంది సార్? చాలా చండాలంగా ఉంది. నాకు అలాగే ఉంది సార్. అయితే మార్చేస్తాను సార్, బట్ట బయలే పట్ట పగలు. వస్తాను సార్, ఉంటాను సార్, ఉంటాను. మీరు పని చూసుకోండి సార్, మీరు పని చూసుకోండి. ఏమిటయ్యా, నువ్వే మురళీకృష్ణ అంటున్నా? లేకపోతే మీకు మా ఓనర్ మురళీకృష్ణ గారికి లస్క్ టఫర్ ఉందని ఇప్పటికే ప్రచారం చేశారు. లస్క్ టఫరా? అదే లవ్. ఇప్పుడు మన ఇద్దరం తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాం అనుకోండి, మన ఇద్దరి మధ్య లస్క్ టఫర్ ఉందని రాస్తారు, మొత్తం లస్క్ టఫర్ అయిపోతుంది. అందుకనే అలా చెప్పాను. అదండి లస్క్ టఫర్ అంటే. ఈ లస్క్ ఏమిటో టఫర్ ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. పదా, ఏదైనా ఉడిపి హోటల్ గురించి మాట్లాడుకుందాం. ఉడిపి హోటల్? నా దగ్గర డబ్బులు ఉన్నాయిలేవయ్యా, పదా. ఓహో, ఆయన కార్ డ్రైవర్ ని లిఫ్ట్ అడిగి మీ కంపెనీలో దిగితే ఇంత గొడవైందనమాట. ఎలా ఉంది సాంబారా? బ్రహ్మాండం. ఎంత తాగినా తాగినట్లేదు. ఏమైనా ఉడిపి హోటల్ అంటే ఉడిపి హోటలే. ఇంతకీ మా డ్రామా కంపెనీ బిల్స్ విషయం ఏం చేస్తారు? ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఆ బిల్స్ మురళీకృష్ణ గారి దృష్టిలో పడకుండా కొన్నాళ్ళు ఆపలేరు ప్లీజ్? ఆపితే ఏం లేదు, మా అమ్మతో చెప్పి ఈ బంగారు గాజులు అమ్మేసి ఆయనకిచ్చేస్తానండి. అది సరే, మీకు అంతకంటే మంచి ఐడియా చెప్పనా? చెప్పండి. మిమ్మల్ని చూస్తే మంచివారిలా కనపడుతున్నారు, మీరు చెప్పే మాట తప్పకుండా బాగుంటుంది, చెప్పండి. చూడు, మురళీకృష్ణ అంటే పెద్ద కోటీశ్వరుడు. ఎలాగో అతనికి నీకు మీ కంపెనీలో లస్క్ టఫర్ ఉందని అనుకుంటున్నారు. రేపు పేపర్లో కూడా వేయబోతున్నారు. నువ్వు గప్ చెప్పుగా ఊరుకుని పేపర్లో వేసాక బ్లాక్మెయిల్ చేసావనుకో, బోల్డ్ అంత డబ్బు సంపాదించవచ్చు. ఆ పని ఎందుకు చేయకూడదు?
ఇప్పుడు మిమ్మల్ని మంచివారన్నాను, ఇంతలో ఎంత అసహ్యంగా మాట్లాడారు. ఆయన కోటీశ్వరుడితే నాకేమిటండి, నా ఆత్మాభిమానం నాకంతకంటే గొప్ప. ఈ మాట మీరన్నారు కాబట్టి సరిపోయింది. వేరెవరైనా అనుంటే ఏం చేస్తారు? సోచి లంపకాయ కొట్టేదాన్ని. తమ వందలకి వందనాలు చేస్తూ తమతో తందనాలాడే కుందన బొమ్మలు కాదండి తమకు సుఖాన్ని ఇచ్చేది. మీతో మంచిని పంచుకుంటూ చెడును సరిచేయడానికి మీ చెంపను చెళ్ళు అనిపించే మనిషే తమ అర్థంగి. ఫ్యాంటాస్టిక్. నీ అభినయ గతిలోన నా అడుగుల తిల్లాన, నా పాటల శృతిలోన నీ పదముల నజరాన, తడితేనే తాళం తకదిమి తకదిమితో పలికిందే రాగం పమగరి గరి సరిసా దాడి డడ. ప్రభాతాలలో ప్రసరించే ప్రతి కిరణం నీవేలే, వసంతాలలో వికసించే ప్రతి కుసుమం నీవేలే. ప్రభాతాలలో ప్రసరించే ప్రతి కిరణం నీవేలే, వసంతాలలో వికసించే ప్రతి కుసుమం నీవేలే. ఒదిగిన నాయదలో కదలిక నీవేలే, పెదవుల అంచులలో పిలుపులు నీవేలే. పిలిచే మనసుంటే ప్రేమకు శ్రీకారం, కలిసే కనులుంటే కలలకు ఆకారం. నీ అభినయ గతిలోన నా అడుగుల తిల్లాన, నా పాటల శృతిలోన నీ పదముల నజరాన, తడితేనే తాళం తకదిమి తకదిమితో పలికిందే రాగం పమగరి గరి సరిసా దాడి డడ. తలుపులు తెరుచుకుని నీ కోసం వేచాను, ఊపిరితోనే ధూపమిడి నీ రూపం కొలిచాను. గుండె తలుపులు తెరుచుకుని నీ కోసం వేచాను, ఊపిరితోనే ధూపమిడి నీ రూపం కొలిచాను. ప్రణయ నగరిలోన పట్టమహిషి నీవే, భావి జీవితాన భాగ్యరాశి నీవే. కురిసే ఊకలలో మరులకు ఓంకారం, జీవన రాగిణిలో చెలిమికి ప్రాకారం. నీ అభినయ గతిలోన నా అడుగుల తిల్లాన, నా పాటల శృతిలోన నీ పదముల నజరాన, తడితేనే తాళం తకదిమి తకదిమితో పలికిందే రాగం పమగరి గరి సరిసా దాడి డడ డడ డడ. హే డార్లింగ్ డడ డడ డడ. ఆ ప్రకారంబుగా వెన్నెల చిలికి 16,000 మంది వన్నెల చిలకలందరినీ మన మురళీకృష్ణుడు
తన శృంగారాన్ని ఎలా చిలికించాడో చిత్తగించండి. శభాష్. చిలకవే రేపల్లె గోపిక పెరుగు చిలకవే క్షణమైన ఆపక చిలకవే రేపల్లె గోపిక పెరుగు చిలకవే క్షణమైన ఆపక. శభాష్. కన్య, మేము రాజకీయాల్లో ఎన్నో హరికథలు ప్రతిరోజు చెబుతూనే ఉంటాం, కానీ చిరతలు కొట్టం. మరి మీరు చెప్పే హరికథలకు మాత్రం ఎందుకు చిరతలు వాయిస్తారు చెబుతావా? బహుపసందైన ప్రశ్న వేశారు. ఈ చిడతనేది మిడతం బొట్లు పిడత పగలగొట్టిన పెంకులతో కనిపెట్టిన వాయిద్య సాధనం. ఈ చిడతలతో ఒక ఆట ఉంది. నేను ఇలా వాయిస్తూనే ఉంటాను. మీరు ఇందులో 4 సార్లు వేలెట్టి నలక్కుండా బయటికి తీయాలి. అలా తీసినచో మీరు కోరిన కథ ఏ రెమ్యునరేషన్ తీసుకోకుండా వివిధ భంగిమలతో నృత్యము చేస్తూ చెప్పబడును. అలా లేనిచో మీరు నా కాలికి బంగారు గండ పెండేరం తొడిగించవలెను. ఇది నాయన చిడతల ఆట సారాంశం. పొట్టివారు గట్టివారులా ఉన్నారు, రండి. మీ 25 ఎకరాల కొబ్బరి తోట పణంగా పెట్టి పెట్టండి. కథ ఖచ్చితంగా చెప్తావా? పెట్టండి, మీకే తెలుస్తుంది. బలి బలి చతురుడే. మూడోసారి కూడా తప్పించుకున్నారు. ఈసారి పెట్టండి, చెప్తాను. మనిద్దరం రాజీ పడిపోతావా? ఆట సగంలో ఆపకూడదు, పెట్టండి. చిడత ఆటలో మీ ఓటమికి నా సానుభూతి. తొడిగించండి నా కాలికి గండ పెండేరాలు. వచ్చేట్టున్నాడు. స్వామి రారా, ఇటు రారా, నన్నే నిన్నేరా. ఏ ఆ పక్క కంపెనీకి మీ ప్రొపరేటర్ గారు విరాళాలు ఇవ్వబోతున్నారని వేగుల వారి ద్వారా విన్నాను. నిజమేనా? నేను విన్నాను. నిజమో కాదో నాకు తెలియదు. ఓహో, ఏ స్వామి భక్తి! అయ్యగారి రహస్యాలు ఇలా కాపాడుతున్నారన్నమాట. బలి బలి. నాదొక చిన్న దరఖాస్తు విన్నపం, వింటారా? చెప్పండి చెప్పండి. ఆ కంపెనీలో ఉంది బూడిద, పేరుడిన నాటకాలు, పాతపడ్డ డాన్సులు, చిల్లులు పడ్డ తపలాలు, చీకుపోయిన డోలకులు. నా చిడతలు చూడు, టకా 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 టకా. వీడు రాయిలా లేవు. ఇక్కడ కొడితే వీరవాసం దాకా మారు మోగాలి. ఇక్కడ మా టొపేరంలో సకల కదా కాలక్షేప భోషానాలు జరుగుతూ ఉంటాయి. నాయనా, మీ అయ్యగారు మురళీకృష్ణ గారిని ఒక్కసారి నా చిడత చప్పుడికి పరిచయం చేయకూడదా? చిడత చప్పుడా అంటే? అదా నాయనా, కథలు కబుర్లు విప్పి చెప్తాను. ఆయన అమెరికాలో చదువుకున్నారు, తెలుగు కథలు తెలియవే. అయితే ఇంగ్లీష్ కథలే చెప్తాను. యాజ్ యూ లైక్ ఇట్, రోమియో జూలియట్, ఆమ్లెట్, మేక్బట్ వంటి అన్ని సరళమైన కథలు సరసమైన ధరలకు చెప్పబడును. 2 పిట్ట కథలు ఫ్రీ. నాయనా, మురళీకృష్ణ గారిని మా కురుక్షేత్రంలోకి లాక్కొచ్చావంటే ఆయనిచ్చే విరాళంలో 10% కమిషన్ నీకిస్తాను. ఇక్కడ కూడా కమిషనా? చాలదా? అయితే అప్పుడప్పుడు నీకు 2 పిట్ట కథలు, 1 తట్ట కథ ఫ్రీగా చెప్తాను. సరేనా? ప్రయత్నించు నాయనా. కష్టే ఫలే అన్నారు. వస్తాను. లోపల భక్తులంతా కష్టాల్లో ఉన్నారు. కథ సగంలో ఆపేసి వచ్చాను. జగదభిరాముడు శ్రీరాముడే. ఒరే మురళి, నీకు నువ్వే బ్రోకర్ అయ్యావన్నమాట. కానీ మురళీకృష్ణ గారి చేతి విరాళం ఇప్పించకపోతే కొంపలు మునిగిపోతాయి తల్లి. ఇప్పటికే ఆలస్యమైంది. ఏం చేయను బాబాయ్ గారు, నేనంతా చెప్పేస్తానండి. అసలు మురళీకృష్ణ గారు నువ్వేం చేస్తావో ఏమిటో. వారం రోజుల్లో విరాళం ఇప్పించకపోతే ఈ 4 వెంట్రుకలు అందరూ కలిసి లాగేస్తారు. ఆగండి, మీరు అసలే మోమాటస్తులు. స్వయంగా మురళీకృష్ణ గారితో మీరు మాట్లాడలేరని నాకు తెలుసు. అందుకే మీ తరపున నేనే మాట్లాడేశాను. మీరే మాట్లాడేశారా? ఏం మాట్లాడారు? మేడం గారి డ్రామా కంపెనీకి ఇలాంటి అవసరం వచ్చింది, మీరు ఊరుకుంటే ఎలా? తక్షణం చెక్ ఇవ్వమని చెప్పేశాను. బాబు, చల్లని మాట చెప్పావు. చచ్చి మేమంతా ఇక్కడ పడతాం. ఆల్ రైట్, రేపు ఉదయం 9ంటికి మీరంతా మయూరి డిన్నర్ హాల్ కి రండి. అక్కడికి మేడం గారితో మురళీకృష్ణ గారు వస్తారు. మీ చెక్ మీరు తీసుకెళ్ళండి. అది కదా మేడం, రేపు మీ వాళ్ళందరినీ మురళీకృష్ణ గారికి పరిచయం చేసి చెక్ ఇప్పించే పూచి మీది. నేను చెప్పేది మీరేం చెప్పొద్దు. మురళీకృష్ణ గారు మీతో చాలా విషయాలు చెప్పన్నారు. పదండి, రండి. మురళీకృష్ణ గారు చెప్పన్నారు కదమ్మా, వెళ్ళమ్మా. రండి, ఇవాళ క్లాసుకి సెలవు, వెళ్ళమ్మా. రండి.